హాయ్ గాయ్స్, అందరూ వెళ్ళన్నారు బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. అందరూ కామెంట్ ఇస్తున్నారు మీ డాల్ని ఎలా చూసుకుంటున్నారని. మేమైతే చాలా బాగా చూసుకుంటున్నాము. సో ఈరోజు తన బెడ్ని క్లీన్ చేసి మొత్తం రీఓవర్ చేస్తున్నాము. సో చూపించేస్తాను, వచ్చేయండి. సో నా డాల్ ఇదే, దీనికి జడేసి బొట్టు లిప్స్టిక్ వేశాను నేను. అండ్ దీనికి మా అక్క ఒక నెక్లెస్ చేసి ఇచ్చింది. ఇలా ఒకటి ఉంటే ఒక నెక్లెస్ చేసి ఇచ్చింది. దీని డ్రెస్ అంతా మేము సాక్స్తో చేసాము. ఇంకా సాక్స్ దొరికి సాక్స్తో చేసాము. సో బాగుంది కదా. అండ్ ఈ డ్రెస్ వాళ్ళే ఇచ్చారు. ఇది మేము ఎక్కడ కొన్నామంటే స్మార్ట్ బజార్లో కొన్నాము. దీనికి పెట్స్ కూడా వచ్చాయి. పెట్స్ కూడా ఎలా పెట్టాలో చూపిస్తాము. పెట్స్ కూడా వచ్చాయి, చూపిస్తాము. సో ఈ బార్బీని పక్కన పెట్టి మన రీఓవర్ మేకప్ స్టార్ట్ చేద్దాం. సో దీనికి ఇది వస్తుంది కదా, ఇది మేము బెడ్ లాగా పెట్టాము. మేము ఇక్కడ ఆలియా విత్ పప్పీ అని ఉంటుంది. అంటే దీని నేమ్ వచ్చేసి ఆలియా. ఆలియా విత్ పప్పీ 3 years ప్లస్ వాళ్ళు వాడాలి. అండ్ ఇది వచ్చి మనకు 500 వస్తుంది. సో లోపల ఇలా ఉంటుంది. ఇలా చాలా చూద్దాం రండి. సో ఫస్ట్ మా లంచ్ది ఒక నాప్కిన్ ఉంటే దాన్ని ఇలా ఫోల్డ్ చేసి లోపల వేయాలి కదా. కొద్దిగా పెద్దగానే తీసుకున్నాము. నేను దీనికి రోజు గట్టి క్లీన్ చేస్తాను. ఇది బాగుంటుందని మెత్తగా ఇలా పెట్టేస్తాను. ఇలా పెట్టిన తర్వాత డ్రెస్ అవన్నీ ఎక్కడ పెడతారు, ఇబ్బంది అవుతుంది కదా. మాకు అసలు ఇబ్బంది అవ్వదు, ఎందుకంటే ఇది పెడతాం సైడ్కి. ఇది ఇలా పెడతాం, సైడ్కి పెడతాం కదా. కొంచెం ప్లేస్ వదిలి సైడ్కి పెడతాం. పాప ఎక్కడ పడుకుంటారు అనుకుంటారా? ఆ చిన్న ప్లేస్లోనే పడుకుంటారు. దానికి అడ్జస్ట్మెంట్ ఎక్కువ. ఇది బెడ్షీట్ అలా వద్దని కొంచెం ఇలా అడ్జస్ట్ చేసుకున్నాను. మళ్ళీ ఇది బెడ్షీట్ పెట్టేసాను. ఇది ఎల్లో కలర్ది నాకు సెట్ కాలేదు, అందుకే వేరే వేద్దామని చెప్పి ఇది పక్కన పాడేసి వేరే తెస్తాను. 1 second. సో ఈ రెడ్ తీసుకొచ్చాను నేను. ఇది కూడా కొంచెం పెద్ద సైజు వచ్చిందని రెడ్ తీసుకొచ్చాను. దీన్ని ఇప్పుడు ఫోల్డ్ చేయాలా వద్దా నాకు డౌట్. ఫోల్డ్ చేసి ఒకసారి చూద్దాం మనం. యా, ఫోల్డ్ చేస్తేనే కరెక్ట్గా సరిపోయింది. సో ఇది కూడా ఇలా సైడ్ గ్రీన్ రెడ్ కాంబినేషన్ బాగుంటుందని ఇది ఇలా సైడ్ పెట్టేసాను. అండ్ దీనిలో ఏం పెడతారనుకుంటున్నారా? అదే అండి, తన డ్రెస్సెస్,
జ్యువెలరీ అవే ఎక్కువ ఉంటాయి. దాంట్లో ఫస్ట్ మనం డ్రెస్ పెట్టేద్దాం. నాకు యాక్చువల్గా ఒక పెద్ద డ్రెస్ ఉంది. ఈరోజు తన బర్త్డే, తన రెడీ ఫస్ట్ మనము ఇలా బెడ్ అంతా సర్దేసిన తర్వాత మనం స్టార్ట్ చేద్దాం. రోజు సర్దుతాను, ఇప్పుడు టైం దొరికితే అప్పుడు నేను సర్దిస్తాను. పెట్టేస్తాను. ఇలా పెట్టేసి ఇంకా ఇంకొంచెం స్పేస్ మిగులుతుంది కదా, అక్కడ తన డ్రెస్సెస్ పెయిర్స్ కూడా కొన్ని ఉన్నాయి తనవి. పెయిర్స్ పెట్టేస్తాను. అండ్ ఇది ఒక వైట్ డ్రెస్ తన బర్త్డే ఈరోజుకి కొన్నాను, తన బర్త్డే కదా. సో ఈరోజు తన బర్త్డే కదా, ఇయర్కి తన బర్త్డేకి ఎందుకో 3 times వస్తుంది. నేనే కనిపెట్టాను. సరే అండి, ఇది కూడా పెట్టేసాను. చాలా డ్రెస్సెస్ ఉండాలి. అండ్ పెట్స్ వచ్చేసాను. 2 పెట్స్ అంత క్యూట్గా ఉన్నాయి కదా. సో ఇది ఎక్కడ పెడతాను అనుకుంటున్నారా? ఇక్కడ సైడ్లో పెట్టేస్తాను. ఇది కొంచెం చిన్నగానే ఉంటుంది కాబట్టి ఇక్కడ పెడతా. నాకు పెట్స్ అంటే చాలా ఇష్టం. పెట్స్ అంటే చాలా ఇష్టం. అందుకే నేను కొన్ని పెట్స్ కొన్నాను. యాక్చువల్గా తనకి ఒక బేబీ వచ్చింది, ఆ బేబీ పోయింది. బట్ నేను ఒక చోట పెట్స్ని చూసింటే చిన్న టాయ్ పెట్స్ ఉంటే అది తీసుకున్నాను. ఒక 3 తీసుకున్నాను. ఒకటి పెద్దది, ఒక క్యాట్ అండ్ ఒక డాగ్. ఒకటి పెద్దది, 2 చిన్నవి తీసుకున్నాను. ఇది పెద్దది, దీని పేరు మైక్. క్యాట్ పేరు వచ్చేసి స్నూపీ, డాగ్ పేరు వచ్చేసి షాడో. అండ్ ఇది చూస్తారా, ఇది వచ్చేసి బేబీ ఫుడ్. ఇది బేబీ ఫుడ్ కూడా ఇక్కడ పెట్టేస్తాను. ఇక్కడ పెట్టి ఆ బేబీ ఫుడ్లో ఏం పెడతారనుకుంటున్నారా? 2 ఫిషెస్ ఇక్కడ ఉంటాయి. అండ్ ఒక బోన్ అండ్ ఒకటి పర్ఫ్యూమ్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి ఇంకా ఒకటే పెట్టేస్తాను. పెట్టేస్తాను అక్కడే. అండ్ ఈ మూడిట్లో ఒకటి ఆడవన్ కాబట్టి పక్కన పడేస్తాను. అండ్ ఈ షూస్ కూడా దీంట్లో వేసేస్తాను. అండ్ ఇదేం లేదండి, పెట్స్కి ఇలా కనబడకుండా పెడుతున్నాను. బాగుండదని తీసేసాను. రబ్బర్ బ్యాండ్ తీసేసాను. అండ్ ఇప్పుడు పాపని చూస్తుండగా ఇది దీనికి ఇలా డ్రెస్ తీసేసి వానగొతే కాలు వాడుతుంది, ఎండగొతే పోరు వాడుతుంది, రెండు లేకపోతే పడ వెళ్తుంది. మనం
చూసాం కదా ఏం పట్టేస్తావేంది అదే ముందు పలికలు వేసుకోండి ఈ పందుల వారు తట్టుకోలేక డ్రెస్ ఏం పిచ్చి పట్టదు తిట్టుకోవడం అదే వేసుకుంటా అదే వేసుకుంటా ఉంటుంది 10 మంది కొట్టినాక మిగిలిన పైసలతో నేను మా బాబు రోజు పాటలు కొడతాం అదే డ్రెస్ వేస్తున్నాం. అబ్బో కుటుంబంలో మంచి మంచి కట్టుబాట్లు ఉన్నాయి ఉంటే ఫస్ట్ మరి అంటే కూలోళ్ళకి ఏమిస్తావు కూలోళ్ళు పెట్టుకునే కర్మ మాకేంది? మా ఇంట్లో 5 ఉన్నాం. మా ఆవిడకి ఏమీ చేసుకుంటాం. మరి రేపు లగ్గమైతే మా బిడ్డ రేపు కొడవలు యాక్చువల్గా ఇది పోయి మేము హాఫ్ కట్ చేసాము. ఎందుకు కట్ చేశారు అంటున్నాము. మరీ పొడుగు అయిపోతే కాళ్ళు అసలు కనపడలేదు. ఇప్పుడు మేము టెంపుల్కి వెళ్తున్నాము. చేసుకుంటావా చాలా లూజ్గా ఉంది హెడ్కి. దీనికి బెల్ట్ కూడా బ్లాక్ అండ్ వైట్ ఉంది. వైట్ బ్లాక్ తాడు సాఫ్ట్వేర్ సంబంధం తెస్తా ఇంకా పై నుండి కట్టేసి మళ్ళీ ఉండదు అని చెప్పేసి పై కట్టేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వాయిస్ కొంచెం మారింది కదా జలుబు చేసింది. అందులోంచి ఒకరిని రవ్వకం తీసుకొచ్చేద్దాం నీ కూతురు సొప్పడు అక్కడ కూడా నేను వీడియో తీశాను. ఎక్కడంటే అప్పుడు నేను ఒక బర్త్డే ఫంక్షన్కి వెళ్ళాలని చెప్పాను కదా. బర్త్డే ఫంక్షన్ కాదు, నవోమిక అని ఒక పాప పేరు పెట్టడానికి వెళ్ళాను కదా. అక్కడ కూడా నేను వీడియో తీశాను. అది కావాలంటే డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. గట్టిగా కట్టేశాను, మళ్ళీ కనబడుతుంది. ఇప్పుడు మనం బయటకు వెళ్తున్నాం కాబట్టి హెయిర్ చెప్పాలి. హెయిర్తోనే పెద్ద తలకాయ నొప్పి. ఫ్రెంచ్ ప్లేట్ అయితే వద్దు, దీనికి చిక్కు పట్టిపోతుంది ఫ్రెంచ్ ప్లేట్. చూసిన వదిలే సుగినవ్వకి మానసంటే ఎంత ప్రేమ. ఆ వదిలే దాన్ని తీసు 5 కిలోలు ఉంటుందా? ఏం లేదు, ఫస్ట్ ఏం చేస్తాను కొంచెం తీసుకొని హాఫ్ కొని వేస్తాను. 2 రబ్బర్ బ్యాండ్స్ కావాలి, హాఫ్ కొని వేస్తాను అంతే. నేను అమ్మాయి అబ్బాయి ఒకటి హాఫ్ కొని వేసేస్తాను. చాలా బాగా కలిశాయి. వీళ్ళ జన్మ నక్షత్రాల ప్రకారంగా కానీ పుట్టిన తేదీ ప్రకారంగా కానీ ఈ నెల 10న కానీ 18న కానీ లగ్నం చేసినట్లయితే వాళ్ళ సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారు. కాబట్టి మీరు ఏ రోజు చెప్పినట్లయితే దాని ప్రకారంగా ఈ ముహూర్తం పెడతాం. 10వ తారీఖు కన్యాదానం ఎక్కడో చెప్తే లగ్న పత్రిక రాస్తాం. కావాలంటే సింధూర ఏసీ హారర్ వద్దన్నా మంచిగా మన ఇంటి ముందే లగ్గం చేద్దాం. ఒక్కటే బిడ్డ మన ఇంటి ముందే లగ్గం చేస్తే ఆ సంబరమే వేరు. ఏమంటావు బాబు? చూడవా, అప్పట్లో నీ పెళ్లి ఇంటి ముందు అయిందని ఇప్పుడు కూడా కట్టేసేయండి. అట్లా నా మనవడు సాఫ్ట్వేర్ ఏసీలో చెయ్యా. ఇది ఫంక్షన్ అయితే గాడనే చేద్దాం, కానీ ఇది పండగ. ఇలా వచ్చి హాఫ్ పోయేవాళ్ళ కొని కోసం వేసాను, తిని మర్చిపోయేవాళ్ళ పైకి కోసం పై చేసేది. నుంచి వేసాను హాఫ్ గుర్తు కొని. పెట్టుకోవడం కోసం చేస్తాం. గుర్తు పెట్టుకునేలా చేద్దామన్నా. పై ఏ ఆడపిల్ల నుంచి బతికైనా వేసి గడుపు దాటడానికి కొత్తగా కింద ఉంది. ఉండే చుట్టూ 2 పార్ట్స్గా తీసాను. ఈ గడుపు కన్నా మంచి జాగా ఏడుంటుందన్నా. ఇది ఈడనే పుట్టింది, ఈడనే తిరిగింది, ఈడనే తినే రకం జరగాలి. 2 పార్ట్స్ తీసి చూడవా, ఆ హాఫ్ కొని కూడా అల్లేసాను. చూడు అది నా చెల్లెలే. ఇదిగో పంతులు, కన్యాదాన గృహం చింతమడక అని రాయి. ఏదా సరేనా? లగ్గం ధూమ్ధాం శబ్దం తీసేది. చేసుడే రోజు 4 సంవత్సరాల
విశాఖ శుద్ధ పంచమి తిథి 10 శనివారం రాత్రి 8 గంటలకు వెంకటేశం శుభనాల ఏకైక కుమారుడు చైతన్యుడు సదానందం వీరమ్మల ఏకైక కుమార్తె మనసును దించి లగ్నం చేయుటకు నిశ్చయించినారు. ఇలా వేసేసాను. ఇలా వేసేసిన తర్వాత ఇంటి పిల్ల ఉండాలిగా పడుకోవాలి, అందుకే ఇదే ఇలాగా పిల్ల పెట్టేసాను. అంతే గాయస్. సో ఒకసారి చూసేయండి. నువ్వు బయలునే పోయి మొదటి పత్రిక నేను చూసాను కదా అని సో అందరికీ చెప్పాలనుకున్నాను. సో అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మేరీ క్రిస్మస్ అందరికీ. సో అంతే గాయస్ ఈరోజు వ్లాగ్. సో బాయ్ గాయస్. ఇష్